ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్కు స్వాగతం. చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని సిపిఐ నాయకులు అందే అశోక్ ఆరోపించారు. అదేవిధంగా చేర్యాల పట్టణంలో పరిశుభ్రత లోపించి చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయిందని వాపోయారు. ఇప్పటికైనా కమిషనర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ విషయమై మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్ను వివరణ కోరగా కమిషనర్ ఒకరోజు సెలవులో ఉన్నట్లు తెలిపారు. చేర్యాల పట్టణ మున్సిపల్ కేంద్రంలో 12 వార్డులు ఉన్నాయి. మరియు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ వరకు రోడ్డుకి ఇరువైపులా చెత్త పూర్తిగా పేరుకుపోయి జనవాసాలు కూడా జనాలలో అందరూ వచ్చి రోడ్ల మీదనే చెత్త వేయడం జరుగుతుంది. వారికి చెత్త డంపులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి రోడ్ల చుట్టుపక్కల దుర్గంధం వెదజల్లుతుంది. మరి కమిషనర్ గారు ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేయడంతో ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. ఈ కమిషనర్ నిర్లక్ష్య వైఖరి మానుకొని ఉన్నతాధికారులు ఇతనిపైన చర్యలు తీసుకొని అందుబాటులో ఉండే విధంగా మరియు చెత్త డంపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిశుభ్రత పట్టణాన్ని ఏర్పాటు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గారు ఎప్పుడు చెప్పినా పట్టించుకుంటాడు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా కస్టమర్ ఫోన్ చేస్తే ప్రజలు ఫోన్ చేస్తే చెత్త చెదరా రోడ్ల పండి చెత్త ఎత్తారు. మొత్తం అటు ఎంఆర్ ఆఫీస్ నుంచి కొత్త బస్ స్టాండ్ అవుతుంది దాకా రోడ్ల పండి చెత్త ఎత్తారు. చెత్త డంపింగ్ ఏర్పాటు చేయాలిగా, డబ్బాలు ఏర్పాటు చేయాలి కదా. ఎక్కడ కూడా డబ్బాలు లేవు. మీకు చూపిస్తా, ఈ యొక్క ఫోటో తీసినా వీడియోలు తీసినా మీకు చూపిస్తా. కార్యాలయ సిబ్బంది అందరు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. అయితే అందరు కూడా ఫీల్డ్ వర్క్ ఉన్న వాళ్ళు ఫీల్డ్ వర్క్ మీద పోతూ ఉంటారు. అంతేగాని అందరు కూడా అందుబాటులో ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ కూడా ప్రతిరోజు చూడడము, అన్ని సెక్షన్ల వాళ్ళకి పంపించడము, అన్ని సెక్షన్ల వాళ్ళు పనిచేస్తున్నారు. ఎవరు కూడా అది లేదు. అయితే ఈ రోజు మన కమిషనర్ గారు వాళ్ళ బంధువులు చనిపోవడంతోనే తను లీవ్లో ఉన్నాడు. అంతేగాని మన కమిషనర్ గారు కానీ స్టాఫ్ కానీ అందరు కూడా అందుబాటులో ఉన్నారు. దరఖాస్తులు అన్నీ కూడా వచ్చినాయి. ప్రతిరోజు పరిశీలన చేయబడుతున్నాయి. అయితే గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా మేము పనిచేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలు బట్టి మేము పనిచేయడం జరుగుతుంది. మన పట్టణ పౌరులకు ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా మా దగ్గరకు వచ్చి, మా కార్యాలయానికి వచ్చి, మన చేర్యాల ఆఫీస్కి వచ్చి మేనేజర్ గారిని కలవగలరు. నా పేరు ప్రభాకర్, నేను మేనేజర్. నా దగ్గరికి ఏ అప్లికేషన్ తీసుకొని వచ్చినా వెంటనే సత్వరమే పరిష్కార మార్గం నేను కనుక్కోవడం జరుగుతుంది.